అవును. ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు. ఈరోజు విలీనం చేసి జిహెచ్ఎంసీ యాక్ట్ ని సవరణ చేసుకొని తర్వాత స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నా 4 చేయాలన్నా 5 చేయాలన్నా 3 చేయాలన్నా 10 చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఇప్పుడు అందుకోసమే స్పష్టంగా ఇక్కడ ఎనర్జీ మంత్రి గారు కూడా ఉన్నారు. స్పష్టంగా ఎన్టీపీసీ వారి ద్వారానే విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఆ 2400 మెగావాట్లకు సంబంధించి మాకు వద్దు అని రాసిన వాళ్ళని మీరు అడగాలి. ఈరోజు విద్యుత్ మాకు కావాలి, భవిష్యత్తులో విద్యుత్ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని కన్ను రెప్పపాటు కూడా విద్యుత్ లేకుండా మన ప్రజలు ఉండొద్దని ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ఎన్టీపీసీ వారు సంకల్పించిన ఆ కార్యాచరణలో వారిని తీసుకోమని చెప్తా ఉన్నాము. వారికి విద్యుత్ ఉత్పాదన చేస్తే ధర వారిది ఎక్కువ ఉంటే జెన్కో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మేము ఒక సిస్టమేటిక్ ఒక ప్రణాళిక పెట్టుకొని 2035 ఒకటి 2047 విద్యుత్కు సంబంధించిన ప్రణాళిక విధంగా సిద్ధం చేసుకొని ముందుకెళ్తాము. ఎంత డిమాండ్ పెరుగుతుందో ఆ డిమాండ్కి అనుగుణంగానే ఈరోజు థర్మల్ ప్లాంట్కు సంబంధించి ఒక సందర్భంలో మీరు చూసిండ్రు స్పెయిన్లో ఏ విధంగా మొత్తం నాన్ కన్వెన్షనల్ ఎనర్జీకి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు బ్లాక్ డే పూర్తి 2 days అయిపోయింది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీకి సంబంధించిన ఒక స్పెసిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని విద్యుత్ ఉత్పాదన థర్మల్ ప్లాంట్ పరంగా ఎంత ఉండాలి, కనీసం 40% ఉండాలి మనకు వచ్చిన డిమాండ్. ఆ 40%కి మనం దగ్గరలో ఉండాలంటే ఇంకా ఎన్ని థర్మల్ ప్లాంట్లు చేపట్టాలి, ఎన్ని నాన్ కన్వెన్షనల్ ఎనర్జీకి సంబంధించిన విండ్ కానీ హైడ్రో కానీ లేకుంటే ఈరోజు వివిధ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ప్లాంట్ చేపట్టాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తాము. ఇప్పుడు మొదలు పెడితే 5-6 సంవత్సరాలకు పూర్తి స్థాయిలో దానికి ఆపరేషన్కి వస్తాయి. డెఫినెట్లీ ఆ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో పాటు అమలు చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని ఇన్సిడెంట్స్ మీరు చెప్పినట్టు 2-3 ఇన్సిడెంట్స్ ద్వారా మరి ప్రజల నుంచి వచ్చిన వారి అభిప్రాయాలను కూడా తెలుసుకొని ఈరోజు కేబుల్కు సంబంధించి అండర్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలి. ఆ అండర్ గ్రౌండ్ కేబుల్కు సంబంధించి ఒక మల్టీపర్పస్ యూటిలిటీ ఉండాలి అనే ఉద్దేశంతోనే ముందుకు పోతా ఉన్నాం. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. పేపర్ సబ్మిట్ చేసిన తర్వాత, స్టడీ పేపర్ సబ్మిట్ చేసిన తర్వాత ఏవైతే ఆపరేషన్ సర్కిల్స్ ఉన్నాయో ఎలక్ట్రిసిటీది దాని పరంగా ఇప్పుడు ముందుకెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తప్పకుండా అన్ని ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉన్నాయి, ఆచరణలో చూపెట్టలేదని మీరు అంటా ఉన్నారు. మా ప్రభుత్వం ఆచరణలో పెట్టే అంశాలే ప్రజల ముందర పెడుతుంది. ఖచ్చితంగా ఆచరణలో పెట్టి ఆపరేషన్ చేసి ముందుకెళ్లడం జరుగుతుంది. తప్పకుండా అది ఏమన్నా ఉంటే కఠినమైన చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది. స్పష్టంగా ఎంక్వైరీ చేయటం జరుగుతుంది. ఎంక్వైరీ చేసి నిజంగానే ఆ విధంగా జరిగితే కఠినంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మరి స్పష్టంగా కూడా చెప్తా ఉన్నాం. కేబినెట్ కూడా అదే విధమైన ఆలోచనతో ఉంది. కేబినెట్ నిర్ణయాలు షుడ్ బి కాన్ఫిడెన్షియల్ ఫస్ట్. దానికి సంబంధించి నిర్ణయాల్లో భాగంగా ఇంకా జియో రాకముందే జియోకు సంబంధించిన అంశాలు బయటికి వచ్చినాయి అంటే
దాని పరంగా మా పాత్రికేయ మిత్రులు కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు కనుక దానిపైన కఠినంగా కూడా వ్యవహారం చేస్తాం. ఇప్పుడే ఎంక్వైరీ చేయడం జరుగుతుంది, వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 100% నడుస్తుంటుంది కదా, గుర్తించలే నడుస్తుంది, గుర్తించడానికి చెప్తాం మీకే స్పష్టంగా. ఎవరైనా అంతే కదమ్మా, ఎవరైనా అంతే కదా, ఎవరైనా అందరికీ ఒకటే ఈక్వల్. ఇప్పుడు 2 మార్లు నేను ప్రెస్ పరంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రజలకు వివరణ ఇవ్వటం, ప్రతిపక్షాలకు సంబంధించి టీఆర్ఎస్ వారు ఒక భ్రమ కలిగించి ప్రజల్లో ఒక దురాభిప్రాయం రావాలే ప్రభుత్వానికని బురద చల్లుతా ఉన్న సందర్భాన్ని నేనే చెప్పడం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీలో నేను గౌరవ డీసీఎం గారి ఆధ్వర్యంలో సబ్ కమిటీని ఏర్పాటు చేసుకుని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు కృష్ణారావు గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కు సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీ, దాంట్లో అనేక అంశాలు పరిశీలన చేసి మరి వాటన్నిటిని కూడా కేబినెట్ లో అందరు ముందట, కేబినెట్ సహచరుల ముందట పెట్టిన తర్వాత కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు తెలియదంటే ఏమని చెప్పినట్టు నేను యూనిఫామ్ ట్యాక్స్ అని కాలే, యూనిఫామిటీ అడ్మినిస్ట్రేషన్ లో అన్ని రంగాలలో కూడా డెవలప్మెంట్ పరంగా సంక్షేమం, అభివృద్ధి అన్ని కార్యక్రమాలు సక్రమంగా యూనిఫామ్ గా జరగాలి. ఇది మరి ఒక ప్రధానమైన మహానగరంగా ఎదగాలి. ఈ మహానగరం ప్రపంచంలోనే మరి చాలా ప్రఖ్యాతిగాంచిన నగరంగా ఎదగాలని ఒక ఆలోచన దృక్పథంతో చేసాం. ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా 10 మందికి మేలు చేసే ప్రయత్నం చేస్తాం. మీరు అన్నట్టు ఇక్కడ అక్కడ అమలు అవుతుందా, అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏది ఉంటే అది అమలు అవుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. అది ఇంకేం ఆలోచన చేయాలి. ఇంకా దాని గురించి ట్యాక్సెస్ రాబడి దాని గురించి ఆలోచన చేయాలి. అడ్మినిస్ట్రేషన్ సాఫీగా జరగాలి, అక్రమాలు జరగకుండా ఉండాలి అని పూర్తి స్థాయిలో ఒక సిస్టమేటిక్ గా అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లాలని ఒక ఆలోచన. థ్యాంక్ యూ.